ఈ దేవస్థానం చరిత్రకు సంబంధించి అనేక కథలు ఉన్నాయండి. సుమారు 150 సంవత్సరాల కిందట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే కొండ మీద ఉన్న స్వామివారు దేవాలయం ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుగుతుందండి. ఈ సమయంలో కొండ కింద తేజ సంపన్నుడైన ఒక యోగీశ్వరుడు భావన ఋషి తటాకం ఒడ్డున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహమును ప్రతిష్ఠించి అదృశ్యమైనట్లు పెద్దలు చెబుతున్నారండి. ఈ అద్భుతాన్ని కొండపై నుంచి చూసిన క్షణము నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని పూజించడం అనేది మొదలుపెట్టారండి. అప్పటి నుంచి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దివ్యక్షేత్రంగా విరజిల్లుతుంది. ఇక్కడ వెలిసిన స్వామివారు పిలిస్తే పలికే దైవ్యంగా, భక్తులకు కొంగు బంగారంగా భక్తుల మనోభిష్టాలు నెరవేరుస్తూ విశేష పూజలు అందుకుంటున్నారు. ఈ సింగరకొండ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రపతిగా, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు క్షేత్ర పాలకునిగా పూజలు అందుకుంటున్నారు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.